గత 27 రోజులుగా 33 జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష 19,350 కుటుంబాలు సమ్మె చేస్తున్నాం. దీనికి మేము గత 18 సంవత్సరాల నుంచి వెట్టి చాకిరీ చేసుకుంటూ ప్రతి ప్రభుత్వంలో న్యాయవంచనకు గురి కాబడతా ఉన్నాం. మాకు గత పిసిసి అధ్యక్షుని హోదాలో మీ అధికారం వచ్చిన వెంటనే మీ అందరి సమస్యలు పరిష్కారం చేసి రెగ్యులర్ చేస్తామని మాకు మాట ఇచ్చారు. మీరు ఇచ్చిన మాట ప్రకారం మేము 20 రోజుల నుండి శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కూడా మా సమస్యలను వెంటనే మీరు స్పందించాలని మా శాఖ మీ దగ్గర ఉంది, విద్యాశాఖ కనుక మీరు వెంటనే మా యొక్క తక్షణ డిమాండ్ రెగ్యులరైజ్ చేసి మా అందరి కోరిక నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా యొక్క కోరిక ఇంకేమిటంటే రిటైర్మెంట్ అయినా కూడా మా ఏ ఒక్కరికి కూడా నయా పైసా ప్రభుత్వం నుంచి రావట్లేదు. 20 లక్షల బెనిఫిట్ మేము కోరుతా ఉన్నాం. అదే విధంగా మా యొక్క విధులలో కార్మికులు గాని ఎవరైనా చనిపోతే అంగన్వాడీ గాని మేము పీజీబీలు చేసి ఉండి టెట్ క్వాలిఫై ఉండి మా యొక్క ఎక్స్గ్రేషన్ కూడా ₹1 వరకు అంతలేదు. దయచేసి ఎక్స్గ్రేషన్ కూడా ఒక 20 లక్షల రూపాయలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మాకు ఏదైతే మీరు ఇచ్చిన హామీ ఉన్నారో తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని ఆ జీవో ఇస్తారో మేము ఈ సమ్మె విరమిస్తామని మేము కోరుకుంటా ఉన్నాం. మా సమగ్ర శిక్ష ఏకశిల పార్క్ వేదికగా వరంగల్ హన్మకొండ సమగ్ర శిక్ష ఉద్యోగుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మేమందరం ఏదో డబ్బులు ఇస్తూ వచ్చిన కళాకారులం కాదండి. ప్రతి ఒక్కరూ సమగ్ర శిక్ష ఉద్యోగులమేనండి. గత సంవత్సరం కూడా నేను ఇదే వేషధారణలో సీఎం రేవంత్ రెడ్డి గారి నా ఎదురుగా ఉండి మాకు మాట ఇవ్వడం జరిగిందండి. ఛాయ్ తాగి వచ్చే అంత లోపల మీ యొక్క జియో సమస్యలు ఓకే చేసి మీకు జియో ఇచ్చి పంపిస్తామన్నారండి. ఇప్పుడు సంవత్సరం అయినా కానీ మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదండి. ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గరికి పోయి కలుస్తున్నాం, ప్రతి జిల్లాలో కలుస్తున్నాము, ఎంపీలను కలుస్తున్నాము. ఎన్ని జరిగినా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకునే నాదుడే లేదండి. ముఖ్యమంత్రి గారు మీరు అన్నారు మీకు ప్రతిరోజు 1 గంట మా కోసం కేటాయిస్తే మన ప్రభుత్వం రాగానే మీకు చేస్తామని 1 గంట కాదు సార్, మేము 12 గంటల అహర్నిశలు పనిచేస్తూ మా కుటుంబాలకు లింకు విధంగా ఆ విధంగా చాప కింద నీరు లెక్క మన యొక్క ప్రభుత్వం వచ్చే విధంగా మేము కృషి చేశాం సార్. పిల్లలు ఏడుస్తున్నారు సార్, ఫోన్ చేసి మాకు సార్ మీరు ఎప్పుడు వస్తారు సార్, మీరు లేకపోతే మాకు మంచిగా అనిపిస్తలేదు సార్ అని మా పిల్లలు మధ్యలో ప్రామిస్ చేసి చెప్తున్నారు సార్. నాకు ఏడుపు వచ్చింది సార్, వాళ్ళ పేరెంట్స్ కూడా సార్ మీరు రండి సార్ అని ఎంతగానో మా పిల్లలు ఏడుస్తున్నారు సార్. సార్ మీరు రండి సార్, మీరు ఎక్కడ మాటిచ్చారో మన ఇక్కడ వరంగల్ హన్మకొండలో ఏకశిల పార్క్ ముందర మాటిచ్చారో అక్కడ మేము 28 రోజుల నుంచి మేము ధర్నా చేస్తున్నాం సార్. ఎస్ఎస్ఏ ఉద్యోగం తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత. నేను ఏదో ఒక కళాకారులము కాదండి. నేను ప్రతాపరుద్రుని వేషంలో వచ్చానంటే మన వరంగల్ రాణి రుద్రమాదేవి ప్రతాపరుద్రుడు ఏలిన రాజ్యం కాబట్టి నేను ఒక ఎస్ఎస్ఏ ఉద్యోగినండి. ఈ రూపంలోనైనా వస్తే మన అన్న సీఎం అన్న రేవంత్ అన్న స్పందించి మా కోసం మా కోరికలు నెరవేర్చడం కోసం వస్తాడని నీ యొక్క వేషధారణ వేయడం జరిగింది. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, సీఎం గారు మీరు స్పందించాలి. ఎందుకంటే మీరిచ్చిన మాటే కదా మేము అడుగుతున్నాము. మీరు ఏం మాట ఇచ్చారు మాకు? మిమ్మల్ని ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తానని మాకు మాట ఇచ్చారు సార్. కాబట్టి మేము ఇక్కడ ఈ రోడ్ ఎక్కడం జరిగింది. ఈ రోజు నాటికి 28 రోజులు అవుతున్నది సార్, కానీ మాకు ఎలాంటి స్పందన లేదు సార్. కాబట్టి మేము ర్యాలీ తీయడం జరుగుతుంది. అన్న రేవంత్ అన్న మేము దండం పెట్టి కోరుకుంటున్నాం, మాకు రెగ్యులరైజ్ చేయన్నా. విద్యాశాఖ